వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. మాజీ మంత్రి శ్రీ అప్పలరాజు ఏదైతే అప్పలరాజుకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. సీదిరి అప్పలరాజును ఎక్కడున్నారు? సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి క్వశ్చన్ అయితే ఆయన్ను పోలీసులు వెంబడిస్తున్నారు అనేటువంటిది మరొక చర్చ. సో సీదిరి అప్పలరాజుకు సంబంధించి ఇంతగా అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన అనుకున్నటువంటి ప్లాను వర్కౌట్ కాకపోగా మొత్తం కూడా సీన్ రివర్స్ అయింది. అప్పలరాజు కుమారుడు అరవ్ గత శుక్రవారం రాత్రి ఆయన యాక్సిడెంటు చేసినట్లుగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. అది కూడా ఎలా పక్కాగా ఆధారాలు చూసిన తర్వాత ఏదైతే పెట్రోల్ బంకులో ఆయన కుమారుడు వెహికల్లో ఆయిల్ కొట్టించి ఒక్కడే వెళ్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఒక 500 మీటర్ల దూరంలో యాక్సిడెంట్ అయింది. సో అరవ్ కాదు, ఆయన స్నేహితుడు సిద్ధార్థ ఆయన తెరపైకి తీసుకొచ్చి కేసు అంతా కూడా ఆయన మీద పెట్టడం, ఆయన్ని పోలీసులు ముందుకు తీసుకొచ్చి కేసు మొత్తాన్ని కూడా పూర్తిగా సినిమాట్రిక్గా దాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేసి అడ్డంగా సీసీటీవీ విజువల్స్ ద్వారా బుక్ అయినటువంటి ఎపిసోడ్. సో ఇక్కడికి ఈ అంశం విజువల్స్ వచ్చిన తర్వాత బయటికి కేసు మొత్తం కూడా A1గా ఆయన కుమారుడు అరవ్ కావచ్చు, తర్వాత సిద్ధార్థ, తర్వాత అప్పలరాజును A3గా కూడా ఈ కేసులో పెట్టారు. ఇప్పుడు వారిద్దరూ అరెస్ట్ అయ్యారు కానీ అప్పలరాజు అరెస్ట్ కాదు. అప్పలరాజును ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటిది ఒక అంశం అయితే, సో అప్పలరాజును ఇవాళ పోలీసులు వెంబడించారు శ్రీకాకుళం వరకు. ఆయన ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఈరోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు అనేటువంటి వార్తలు చాలా హాట్ టాపిక్గా మారాయి. అంతేకాదు అసలు వైసీపీ అధినేత జగన్ వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులకు మేల్ చేయాలనుకుంటాడో ఇంకొంచెం డ్యామేజ్ చేయాలనుకుంటాడో తెలియదు కానీ ఆయన నిన్న మత్స్యకారులను ఓదార్చే సందర్భంగా వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ అంశం మరింత చర్చకు దారితీసింది. ఏదో చిన్న పిల్లోడు 18 ఏళ్ళ వయసు యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ అయితే మర్డర్ కేసులు పెడతారా అని దాన్ని సమర్థించే విధంగా ఆ యాక్సిడెంట్ని ఒక ప్రాణం పోయినా కూడా ఆయన చేసిన మాటలతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం రాజకీయ చర్చకు తెరలేసింది. ఇప్పుడు అది సీదిరి అప్పలరాజును వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ కేసుని ఎట్లా ఈ రకంగా తారుమారు చేయాలనే ప్రయత్నం చేశారు, ఆ చనిపోయినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎలాంటి బేరసారాలు ఆడారు, వారి తల్లి మాట్లాడినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ప్రస్తుతం చర్చకు రావడంతో సీదిరి అప్పలరాజు సంబంధించినటువంటి అంశం బాగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ రాజకీయంగా ఇప్పటికీ ఈ విషయం ఇటు కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? సో మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఒక మత్స్యకార సంబంధించినటువంటి నాయకుడు, అట్లనే గతంలో మంత్రిగా ఆ శాఖ పనిచేశారు, మాజీ శాసనసభ్యుడు అప్పలరాజుకు సంబంధించి విషయంలో ఆయన సమర్థించిన తీరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులను ఆకట్టుకునేదానిక, రెచ్చగొట్టేదానిక వాళ్ళ అజెండా ఏదైనా కావచ్చు కానీ ఆ విషయం పెద్ద బూమరాంగ్ అయింది. ఇప్పుడు జగన్ మాట్లాడిన దానివల్ల ఇంకొంచెం వారిని వెంటాడే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మొత్తం తీస్తున్నారు ఆ కేసు సంబంధించినటువంటి ఎపిసోడ్ మొత్తాన్ని. ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు రాజీ చేసే ప్రయత్నం చేశారు, ఆ కుటుంబంతో ఎంత ఇస్తామన్నారు, ఏం బేరసారాలు చేశారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అసలు జగన్ ఇలా మాట్లాడాడు 18 ఏళ్ళ సంబంధించిన పిల్లోడు అనేటువంటి మాట్లాడిన తర్వాత లోకేష్ స్పందించారు, ఇవాళ హోంమంత్రి కూడా మాట్లాడింది. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. జగన్ అన్న తర్వాత లోకేష్ కానీ హోమ్ మినిస్టర్ రియాక్షన్ కూడా ఒకసారి చూద్దాం. హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సీదిరి అప్పలరాజు కథ వింటే, సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు, సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు.
యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతా? మాజీ మంత్రి వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకు. 18 సంవత్సరాల పిల్లోడు తప్పు చేశాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి. పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేశారన్నది క్లియర్గా తెలిసింది. లేకపోతే ఒక అమాయకమైన అబ్బాయి ఈరోజు బలయ్యేవాడా ఆ కేసులో? ఈరోజు నేనేమంటానంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలన్న తపన ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపన ఉంటే ఈరోజు బతికేవాడేమో ఆ మనిషి. ఇప్పుడు అది కాకుండా ఈరోజు తన బిడ్డను కాపాడుకోవాలని ఆరాటంతో ఈరోజు మళ్ళీ తిరిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పి మనకు వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయిని రిమాండ్కి యాజ్ పర్ లా వెళ్ళాము ఆటోమేటిక్. జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి. ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారో కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తన జైల్లోనే ఉన్నాడు కోడికత్తి శ్రీను. అంటే ఓవరాల్గా అంటే తనకు దగ్గరికి వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే ఒక న్యాయం. తప్పు తప్ప కాదా అది కావాలి. ఆ రోజు కూడా ఈరోజు మీరు అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్. ఆయన రోజు చేసేదే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్. రైట్. ఇది ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి లేదా పోలీసుల గురించి విమర్శలు చేస్తూనే పోలీసులు తీసుకున్నటువంటి చర్యను ఇవాళ తప్పుపట్టడం ఏంటి అనేటువంటిది ప్రధానంగా ప్రశ్నిస్తున్న అంశం. సీసీటీవీ విజువల్స్ ఉన్నాయి కాబట్టి ఒక తప్పు చేయనటువంటి యువకుడు అనవసరంగా బుక్ కాకుండా కేసులో బుక్ అయ్యేటువంటి పరిస్థితి నుంచి బయటపడగలిగాడు. అదే లేకపోయింటే పరిస్థితి ఏంటి? సో అరవ్ ఈ ఎపిసోడ్లో అరవ్ ఏం చేశాడు, అరవ్ యాక్సిడెంట్ సంబంధించిన విషయంలో తప్పెవరిది, ఎలా జరిగింది అనేదంతా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. దానికి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా కోర్టులో తేలుతాయి. కానీ ఈ లోపే కేసు విషయంలోనే తారుమారు చేయాలనుకున్నటువంటి విషయాన్ని పోలీసులను పక్కదారి పట్టించి తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ అప్పలరాజుకైనా లేదా వైసీపీ పార్టీకైనా ఏర్పడింది. సో ఇక్కడ ఆ విషయాన్ని సంబంధించి కూటమి కూడా ఇవాళ క్వశ్చన్ చేస్తుంది. అంతేకాదు, సో 18 ఏళ్ళ కుర్రాడు అన్నాడు. మరి ఆ రోజు కోడికత్తి సీను విషయంలో ఏంటి? జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేశాడు, అత్యాయత్నానికి పాల్పడిపోయాడని చెప్పి అతన్ని అన్నేళ్ళు జైల్లో పెట్టారు కదా. మరి అతని ఏజ్ కూడా ఇంచుమించుగా అదే కదా. ఆ విషయంలో ఏమాత్రం కూడా జాలి దయ లేదు. మరి ఇవాళ ఈ అంశంలో యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి మీద కేసు పెడితే ఎందుకు కలుగుతోంది? ఇది ఈ రకంగా పోలీసుల పైన ఎదురుదాడి చేస్తే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయం పైన మళ్ళీ ఎలా ప్రశ్నిస్తారు అనేటువంటిది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అంశం. సో ఇదంతా కూడా ప్రధానంగా అప్పలరాజు అండ్ వారి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి ఏదైతే ఈ కేసు వ్యవహారంలో చేసిన ప్రయత్నం, దీన్ని సమర్థించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కారణంగా ఇవాళ
వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. చాలామంది చాలా విషయాలతో బయటకు వచ్చి మాట్లాడుతున్నా దీని గురించి స్పందించలేనటువంటి స్థితిలో డిఫెన్స్లోకి వెళ్ళారనేది కూడా మనకు దీన్ని చూస్తే అర్థమవుతుంది. అక్కడ గత 2 రోజుల నుంచి మిగిలినటువంటి నాయకులు వ్యవహారం మిగిలిన అంశాల మీద మాట్లాడుతున్నారు, కానీ ఈ విషయం గురించి మాట్లాడేదానికి కూడా ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు? జరిగిన విషయం బహిర్గతం అయిపోయింది కాబట్టి. అదే బయటికి రాలేదనుకోండి, సో ఖచ్చితంగా ఇది ఒకవేళ సీదర అప్పలరాజు సంబంధించిన కుమారుడి పైన కేసు పెట్టి ఉంటే అది కక్ష సాధింపు చర్యగానే భావించుండేటువంటి వాళ్ళేమో. ఇప్పుడు ఈ విషయంలో విజువల్స్ ఆధారంగా కేసు ఫైల్ చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కేసు పెట్టామనేది హోంమంత్రి చెప్తున్నటువంటి మాట ఈరోజు. సో అయితే ఈ కేసులో అప్పలరాజు పాత్ర ఏంటి? ఈ వ్యవహారంలో అప్పలరాజుకు సంబంధించి A3గా ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయన పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. రాజకీయంగా దీనిపైన జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్రలో కావచ్చు, ఏపీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్ అందించేందుకు రమేష్ కూడా మనతో పాటు మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రమేష్. శ్రీహర్, ఈ కేసు